నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. మీ భూములు, మీ ల్యాండ్స్ ప్రైవేటు పరమైపోతున్నాయా? మీ ఆస్తులకు భద్రత లేదా? సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులను ప్రైవేట్ కంపెనీలకు అమ్మేస్తున్నారా? గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కొన్ని రాజకీయ వేదికలపై జరుగుతున్నటువంటి ప్రచారం చూస్తుంటే ఎవ్వరికైనా ఆశ్చర్యం, భయం కలుగుతుంది. కానీ ఇందులో నిజం ఎంతుంది? ఏది నిజం? నిగ్గు తేల్చాలి కదా. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో నంబర్ 396, దాని జీవోలో ఉన్నటువంటి అసలు నిజాలేంటి? ఈ వీడియోలో రియలిస్టిక్గా సబ్జెక్ట్ విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. నిజాల్ని నిగ్గు తేల్చే ప్రయత్నం చేద్దాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్టయితే జీవో నంబర్ 396 ఏం చెప్తుంది, ఏం ప్రచారం జరుగుతుంది అనేది తెలిసే అవకాశం ఉంది. పారదర్శకతను అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ రిజిస్ట్రేషన్ శాఖలో తేవటానికి ప్రభుత్వం ఒక వినూత్నమైన నిర్ణయం తీసుకుంది. అదే జిల్లాకు ఒకటి రిజిస్ట్రేషన్ సేవా కేంద్రం RSK ఏర్పాటు చేయటం. దీనికోసమే ఈ జీవో నంబర్ 396 రిలీజ్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అంటే ఒక పాస్పోర్ట్ సేవా కేంద్రాలు మనకు ఉన్నాయి తెలుసు. అక్కడికి వెళ్తే పేపర్ వర్క్ కానీ, ఫోటోలు కానీ, ఈ టెక్నికల్ ఏదన్నా విషయాలు కానీ ఎంత ఈజీగా అయిపోతున్నాయో మనం చూసాం. సేమ్ అదే మోడల్ ఇప్పుడు RSK. ఇప్పటికే ఇటువంటి వ్యవస్థ మహారాష్ట్రలో ఈ సిస్టమ్ సక్సెస్ అయింది. రిజిస్ట్రేషన్ కంటే ముందు ప్రజలు డాక్యుమెంట్లు రాపించుకొని రెడీ చేయించుకోవడానికి, పేపర్ వర్క్స్ కోసం బయట ఎక్స్టర్నల్ మధ్యవర్తులకు అంటే డాక్యుమెంట్ రైటర్స్కు మనకు తెలుసు 5,000 నుంచి 10,000 వరకు పేమెంట్ చేయవలసి వస్తుంది, వాళ్ళు ఎంత డిమాండ్ చేస్తే అంత. కానీ ఈ RSK కేంద్రాలు, రిజిస్ట్రేషన్ సర్వీస్ సెంటర్స్ ద్వారా కేవలం 2,000 పేమెంట్ చేస్తే ఫిక్స్డ్ గవర్నమెంట్ ఫీజు ఈ సేవల్ని మనం పొందవచ్చు. రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి చట్టబద్ధమైన అధికారాలు రిజిస్ట్రేషన్ శాఖ వద్దే ఉంటాయి అని జీవో నంబర్ 396లో స్పష్టంగా మెన్షన్ చేశారు. స్టాట్యుటరీ కంట్రోల్ ఓవర్ రిజిస్ట్రేషన్ ఫంక్షన్స్ రిమైన్స్ ఫార్మ్లీ విత్ ద డిపార్ట్మెంట్ అనేది 396 జీవోలో గవర్నమెంట్ వాళ్ళు తెలియజేసినటువంటి అంశం. రిజిస్ట్రేషన్ అధికారాలు కానీ, నిర్ణయాధికారం కానీ, చట్టబద్ధ బాధ్యతలన్నీ కూడా ప్రభుత్వ రిజిస్ట్రేషన్ శాఖ వద్దే ఉంటాయి. ఇందులో చేంజెస్ లేవు. మౌలిక సదుపాయాలు, సాంకేతికమైనటువంటి సేవలు, నిర్వహణ మాత్రమే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ద్వారా ప్రజలకు అందిస్తారు. ప్రజలపై అదనంగా భారం వేయకుండా, అంటే తక్కువ ఖర్చుతోటి ఇలా 2,000 రూపాయలు మాత్రమే ఈ ఫీజు కింద ఫిక్స్ చేశారు ప్రభుత్వం వారు. మహారాష్ట్రలో ఇదే మోడల్ అమలవుతుంది. కానీ అక్కడ 5,200 ఈ సేవలకు వసూలు చేస్తున్నారు. ఇక్కడ తక్కువ రేటు పెట్టారు ప్రభుత్వం వారు. అది ప్రభుత్వానికి చెందుతుంది. 2,000 కూడా రిజిస్ట్రేషన్ కార్యాలయాలను ప్రైవేటు కంపెనీల చేతుల్లో పెడుతున్నారు అనేది వాస్తవం కాదు. పాస్పోర్ట్ సేవా కేంద్రాల తరహాలోనే సౌకర్యవంతమైన కంఫర్టబుల్ సేవలు ప్రభుత్వం అందించేందుకు, అంటే ఒక సంస్కరణ ఇది RSK అనేది. ప్రైవేటీకరణ అనేది దుష్ప్రచారం. చట్టబద్ధమైన అధికారాలు పూర్తిగా రిజిస్ట్రేషన్ శాఖ వద్దే ఉంటాయి అనేది స్పష్టంగా తెలుస్తుంది జీవోలో. మధ్యవర్తుల వ్యవస్థ వల్ల కొంత ఇబ్బందులు జరుగుతున్నాయి. ఈ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ద్వారా మధ్యవర్తులపై ఆధారపడే పరిస్థితి తగ్గుతుంది. ఒకటి. రెండోది, ఈ పారదర్శకత పెరుగుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి అవినీతి తగ్గుతుంది ఖచ్చితంగా. ఈ విషయాలన్నీ కూడా ఈ జీవో 396లో డీటెయిల్డ్ మెన్షన్ చేశారు ప్రభుత్వం వారు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ద్వారా ప్రైవేటు సంస్థలే రిజిస్ట్రేషన్ ప్రక్రియని నిర్వహిస్తాయి. రిజిస్ట్రేషన్కి సంబంధించిన చట్టబద్ధమైన ప్రక్రియ అంటే డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, అర్హత నిర్ధారణ, నమోదు చేయటం, డిజిటల్ సిగ్నేచర్, రిజిస్ట్రేషను, ఈ డాక్యుమెంట్స్ రిలీజ్ చేయటం అన్నీ సబ్ రిజిస్ట్రారే నిర్వహిస్తారు. ఎక్కడ ప్రైవేటైజేషన్ చేయలేదు. రిజిస్ట్రేషన్ రికార్డులు, డేటా ప్రైవేటు సంస్థల ఆధీనంలోకి వెళ్తాయి అని అంటున్నారు. డేటా, డిజిటల్ రికార్డ్స్, డాక్యుమెంట్స్ భద్రత, డేటాబేస్డ్ నిర్వహణ, చట్టబద్ధత నియంత్రణ పూర్తిగా రిజిస్ట్రేషన్ శాఖ ఆధీనంలోనే ఉంటుంది, ప్రైవేటు వ్యక్తుల్లో ఉండదు.
ఎటువంటి రికార్డ్స్ కానీ డేటా కానీ ప్రైవేటు సంస్థలకి బదిలీ చేయటం లేదు, చెయ్యరు. వాళ్ళు ఓన్లీ సర్వీస్ మాత్రమే ఇస్తారు. డేటా అండ్ కంట్రోల్ ఓన్లీ విత్ ద రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల వల్ల రిజిస్ట్రేషన్ శాఖ స్వతంత్రత తగ్గిపోతుందని ఒక వార్త, ఒక న్యూస్. వాస్తవానికి రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు వల్ల రిజిస్ట్రేషన్ శాఖ పాత్ర మరింత స్ట్రెంగ్తన్ అవుతుంది, వీక్ అవ్వదు. సబ్ రిజిస్ట్రార్ తన చట్టబద్ధమైన బాధ్యతల్ని ఇప్పుడు ఎలా ఉన్నాయో అప్పుడు కూడా అలానే ఉంటాయి. అందులో మార్పు లేదు, చేంజ్ లేదు. సబ్ రిజిస్ట్రార్ అధికారాలు, బాధ్యతలు, కంట్రోలు మొత్తం అక్కడే ఉంటుంది. అంతేకాకుండా ఎనీవేర్ రిజిస్ట్రేషన్, అడ్వాన్స్డ్ ప్లాట్ బుకింగ్స్, ఇంటిగ్రేటెడ్ పేమెంట్స్, సమయపాలన సేవలు, పారదర్శకత, టెక్నాలజీ ఆధారిత సేవలన్నీ ఈ ఆర్ఎస్కే సెంటర్లో అందుబాటులోకి తీసుకురావటం కోసం ఈ జీవో రిలీజ్ చేశారు. రిజిస్ట్రేషన్ ముందు చేసేటువంటి పేపర్ వర్క్ ఇప్పటికే ప్రైవేట్ వ్యక్తుల ద్వారా జరుగుతున్న విషయం మనకి తెలుసు. అదే డాక్యుమెంట్ రైటర్స్, మొత్తం డాక్యుమెంటేషన్ ప్రక్రియ అంతా కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు, మనం చూస్తున్నాం. ఎప్పటి నుంచో ఉంది ఈ సిస్టమ్. దీన్నే వ్యవస్థీకృతం చేయాలని చెప్పి ప్రభుత్వం ఒక నియంత్రణ ఉండేటట్టుగా, గవర్నమెంట్ కంట్రోల్ ఉండేటట్టుగా ఈ సర్వీసెస్ మాత్రం ఎఫెక్టివ్గా అందించేటందుకు ఈ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రభుత్వం చెప్తున్నటువంటి వివరణ. ఇక వైఎస్ఆర్సీపీ ఏం చెప్తుందంటే, వాళ్ళు చేసిన వివరాలు, వాళ్ళ పరిపాలనలో చేసినటువంటి 22A పేరుతో భూముల్ని వివాదాల్లోకి నెట్టారు వైసీపీ. ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. వివాదాల్లోకి నెట్టిన భూముల విషయంలో కోర్టుకి వెళ్ళటానికి కూడా అవకాశం ఇవ్వకుండా అప్పట్లో పరిపాలించినప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రూపొందించారు వైసీపీ ప్రభుత్వం. ఇప్పుడు విమర్శిస్తున్నారు. మరి అప్పట్లో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో భూ వివాదాలు పరిష్కరించే బాధ్యతలను ఇచ్చేలా చట్టాన్ని రూపొందించి అపిలేట్ ట్రిబ్యునల్ని కూడా ఏర్పాటు చేశారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు. తమకు నచ్చిన భూములను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ గుప్పెట్లో పెట్టుకునేటందుకు తమ విధానాలతో విభేదించే వారిని కంట్రోల్లోకి తీసుకునేటందుకు అప్పట్లో అధికారంలో ఉన్నప్పుడు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వివాదాల పరిష్కారం చేయటం కోసం ట్రిబ్యునల్స్ వెళ్ళేలా చట్టం చేశారు అప్పుడు ప్రభుత్వంలో ఉన్న వైఎస్ఆర్సీపీ. ఆ అపిలేట్ ట్రిబ్యునల్స్లో తమకు నచ్చిన వారిని, అంటే ఆ పార్టీకి చెందిన వారిని నియమించుకునేలా కూడా చట్టాన్ని రూపొందించారు అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంతటితో ఆగారా? ఆగలా. ఏకంగా ప్రజల ఆస్తి పత్రాలపై జగనన్న బొమ్మ వేశారు. సర్వే రాళ్లపైన జగనన్న సుందర ముఖారంధ్రాన్ని ముద్రించారు. అది కూడా మనం చూసాం. దాని మీద పెద్ద పంచాయతీ అప్పుడు జరిగింది, ఇప్పుడు జరుగుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఏదో ఒకదాన్ని దాన్ని అయితే రద్దు చేశారు. భూ వివాదాలను పరిష్కరించే దిశగా ఈ 22A జాబితాలో ఇరుక్కున్నటువంటి భూముల్ని వెరిఫై చేసి, చెక్ చేసి విముక్తి కలిగిస్తున్నారు ఇప్పుడు ప్రభుత్వం. రైతుల భూములకు పూర్తి భద్రత కల్పిస్తూ ట్యాంపరింగ్ చేయటానికి వీలు లేని విధంగా ప్రభుత్వం గవర్నమెంట్ రాజముద్రతో ఇప్పుడు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలను ముద్రించి భూ యాజమాన్యులకు కూడా ఇప్పుడు అందిస్తున్న విషయం మనం చూసాం. ఇటువంటి సంస్కరణలో భాగంగానే ఈ రిజిస్ట్రేషన్ సేవలను సులభతరం, ఈజీగా చేసేందుకు, ట్రాన్స్పరెంట్గా ఉండేటందుకు, స్ట్రెంగ్తన్ చేసేటందుకు ఈ జీవో 396 అనేది జారీ చేసింది కూటమి ప్రభుత్వం. ఇక దోచుకునేవాళ్ళు దోపిడీని ప్రోత్సహిస్తారు. మరి పరిపాలనే లక్ష్యంగా, సంస్కరణలే ధ్యేయంగా ప్రజలకి సేవలు అందించాలి అన్న నిర్ణయం తీసుకున్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ విధమైన ఇన్నోవేటివ్, ప్రజలకి సేవ ఈజీగా ఉండేటందుకు సంస్కరణల దిశగా అడుగులేస్తుందనేది మనకు అర్థమవుతా ఉంది. ఇప్పుడు దోపిడీ చేసేవాళ్ళు దోపిడీ గురించి మాట్లాడతారు, సంస్కరణలు తీసుకొచ్చేవాళ్ళు ప్రజలకు మేలు చేయాలని ఆలోచిస్తారు. ఇది డిఫరెన్స్. అప్పట్లో అలా పరిపాలించి అలా ఇబ్బంది పెట్టినటువంటి వైసీపీ ఇప్పుడు జీవో నంబర్ 396 మీద అబద్ధాలని ప్రచారం చేసే ప్రయత్నం చేస్తుంది. వాస్తవానికి జీవో 396 వల్ల ప్రజలకి మేలు జరుగుతుంది తప్ప రిజిస్ట్రేషన్ శాఖ ప్రైవేటైజేషన్ అవుతుంది అనేది అవాస్తవం. ఈ వీడియో విశ్లేషణ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.